రావణాసురుడి భార్య మండోదరి గొప్పతనం ఏంటో మీకు తెలుసా? వాలిని నువ్వే గెలవలేకపోయావు, అలాంటిది వాలిని చంపిన శ్రీరాముడిని నువ్వు ఎలా ఓడించగలవని రావణాసురుడిని ప్రశ్నించింది మండోదరి. తాటకి సంహారం, శివధనుస్సుని విరవడం, వాలి సంహారం, వారధి నిర్మాణం ఇవన్నీ మానవ మాత్రలో చేయగలిగే పనులు కావని రావణుడికి హితబోధ చేసింది మండోదరి. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపం అని చెప్పి సీతను రాముడికి అప్పగించాలని వేడుకుంది. రామాయణంలో రాముడినే విష్ణు స్వరూపంగా వివరించిన పాత్ర మండోదరిది. అలా రాముడి అసలైన దైవత్వాన్ని చెప్పేందుకు వాల్మీకి ఎంచుకున్న గొప్ప పాత్ర. రావణుడు తన మరణం తర్వాత తన శరీరంతో పాటు సహగమనం చేయాలని మండోదరిని ఓసారి కోరాడు. అందుకు మండోదరి తను చేయలేనని చెప్పింది. అందుకు కారణం తనకు వృద్ధాప్యం మరియు మరణం లేని వరాలు తండ్రి ఇచ్చాడు అని రావణుడికి చెప్పింది. మండోదరి కొడుకు ఇంద్రజిత్తుకి తొలి గురువు మండోదరే. మేఘనాథుడు, అధికారాయుడు, అక్షకుమారుడు మండోదరి కుమారులు. రావణ సంహారం జరిగిన తర్వాత రాముడు విభీషణుడితో మండోదరిని వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు. శ్రీరాముడు చెప్పినట్లుగానే విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుని లంకా నగరాన్ని ధర్మంగా పాలించాడు. ఇప్పుడు అందరూ చెప్పండి, జై శ్రీరామ్.